94లో ఎన్టీ రామారావు గారిని దింపి మీరు కుర్చీ ఎక్కి మోసపూరితంగా వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు నువ్వు టేకప్ చేసావా? హంద్రీనీవా, గాలేరు నగిరి ఆ రోజు రాజశేఖర్ గారు చేపడితే, ఆ రోజు ఎన్టీ రామారావు శంకుస్థాపన చేస్తే ₹1 కేటాయించకుండా హంద్రీనీవా అనేటువంటిది వేస్ట్, అది నీళ్ళు ఇవ్వలేము, 40 టీఎంసీలు ఎక్కడొస్తాయి, 5 టీఎంసీలకు కుదించి జీవో ఇచ్చావు. గెండికోట ఈ రోజు ఏకైక రిజర్వాయర్ మనకు స్టోరేజ్ ఉన్న ప్రాంతం గెండికోట రిజర్వాయర్ ని, ఇది పెన్నాకు సంబంధించినటువంటి డ్యాము, పెన్నాలో నీళ్లు ఎప్పుడు వస్తాయి, 20 టీఎంసీలకు ఎందుకు అని చెప్పి 3 టీఎంసీలకు కుదించి నువ్వు దాన్ని జీవో ఇచ్చినావు. అటువంటిది మహనీయుడు, ఆదర్శమూర్తి, రైతు బాంధవుడు రాజశేఖరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా శంకుస్థాపన చేసి 5 సంవత్సరాల పీరియడ్ లో హంద్రీనీవా కృష్ణా నుంచి ఈ రోజు అడవిపల్లి వరకు కాలువలు 90% అయినాయంటే ఆయన పుణ్యమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. గాలేరు నగర్ అయితేనేమి, గెండికోట 27 టీఎంసీలకు నిర్మించినటువంటిది ప్రాజెక్టు అయితేనేమి, ఆ గెండికోటలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నువ్వు మభ్యపెట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు రాజశేఖర్ గారు చేస్తే నువ్వు ఆ రోజు కృష్ణా బ్యారేజ్ దగ్గర మీ పార్టీ వాళ్ళతో ధర్నా చేయించినావు. నువ్వు ఇరిగేషన్ గురించి, రాయలసీమ వాసుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది. మరి ఈ రోజు పోతిరెడ్డిపాడు ఆ రోజు రాజశేఖర్ గారు చేయడం పుణ్యమే కదా ఈ రోజు నీళ్లు వస్తున్నాయి కృష్ణా జలాలు. మరి 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నటువంటి కృష్ణాలో కంటిన్యూస్ గా శ్రీశైలంలో 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నాయి. ఈ రోజు డెడ్ స్టోరేజ్ నీళ్లు తోడేశారు. ఎలా బతుకుతుంది రాయలసీమ? ఏమనంటే ఇప్పుడు మళ్ళా అంతకుముందు పట్టిసీమ కట్టినా రాయలసీమకు నీళ్లు ఇస్తానని మాట్లాడుతున్నావు, మభ్యపెట్టావు. అది ఎట్లా అంటే ఆ రోజు సమాధానం చెప్పలేదు. ఈ రోజు మళ్ళీ బనకచెర్ల క్రాస్ అంటున్నావు. బనకచెర్ల క్రాస్ గురించి అవగాహనతో ఫస్ట్ నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పే ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ సాధ్యపడుతుందా? ఎప్పటికీ ఇవ్వగలుగుతా అన్నటువంటిది నీకు అర్థం, నీకన్నా అవగాహన ఉందా? ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని అదే 42 మీటర్లకు కుదించమన్నటువంటిది నువ్వు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా మాకు తెలుస్తోంది. ఎప్పుడు పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ కి వస్తాయి, కృష్ణా బ్యారేజ్ నుంచి ఎప్పుడు ప్రకాశం జిల్లాకు తోడుతావు, ప్రకాశం జిల్లా నుంచి ఈ వెలుగొండ ద్వారా ఎప్పుడు రివర్స్ పంపింగ్ లో మిట్టకు బనకచెర్ల క్రాస్ వస్తుందో, ఏ రకమైనటువంటి డిజైన్స్ నీ దగ్గర ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను మాటలు మభ్యపెడుతున్నావే, ఇది మోసకరం కాదా? ఆ ఉద్దేశంతోనే ఒక ప్లాంట్ తో రాయచోటి ప్రజలు చిరస్థాయిగా ఇరిగేషన్ గా ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే గెండికోటలో 27 టీఎంసీ స్టోరేజ్ ఉంటాయి. గెండికోటలో ఒకవేళ శ్రీశైలం నీళ్ళు అయిపోయినా కూడా గెండికోటలో 27 టీఎంసీలు ఉంటాయి కాబట్టి తద్వారా అక్కడి నుంచి మన కాలేటి వాగును ఇంప్రూవ్ చేసి 1 టీఎంసీకి పెంచి కాలేటి వాగు నుంచి వెలిగలుగు చేయాలన్నటువంటి బ్రహ్మాండ ప్రాజెక్ట్ డిజైన్ చేసి 70% మేము ఆ కాలంలో పూర్తి చేసినాం. దాన్ని కంటిన్యూషన్ కు ఈ రోజు మాట్లాడలేదు. అన్యాయం కాదా? శ్రీనివాసపురం రిజర్వాయర్ నేను నిర్మించాలని మాట్లాడుతున్నాం. ఎప్పుడు జరిగింది, ఏ హయాంలో ఎంత నిధులు కేటాయించారు, ఆ అడ్మిషన్ అప్రూవల్స్ ఎప్పుడు వచ్చినటువంటిది కనీసం చూడలేకపోతున్నావా? విద్యను నేనే చేశాను, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టానంటున్నావు. ఇవి మభ్యపెట్టేటువంటి మాటలు.